పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నరేంద్ర సెంటర్ కూడలిలో వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ఫ్లెక్సీలకు లేని అడ్డు టీడీపీ ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తున్నారు అంటూ తణుకులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి ధ్వజమెత్తారు. రాత్రి 11 గంటల సమయంలో మహిళా అధికారిచే తొలగింపు చేయడం హేయమైన చర్య అని అర్ధరాత్రి ఫ్లెక్సీలు తొలగించే ప్రక్రియను అడ్డుకున్నారు ఆర్మిల్లి. తణుకు మున్సిపాలిటీకి కారుమూరి ఎటువంటి టాక్స్ కట్టకుండానే 4 సంవత్సరాలుగా సెంటర్ పోల్స్ కు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, మున్సిపల్ పరిధిలో ఏ విధంగా అయితే టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారో అదే విధంగా వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలను కూడా తొలగించాలని ఆర్మిల్లి డిమాండ్ చేశారు. లేని పక్షంలో రేపు ఉదయం మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని ఆర్మిల్లి అన్నారు. ఈ రోజు ఫ్లెక్సీలు ఇప్పితే ఏమైపోదు, అవి ఉంటే ఏమైపోదు, కానీ వచ్చే ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెప్తారు తణుకు నియోజకవర్గ ప్రజలు. తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎప్పుడూ లేదు. నేను అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. ఆ రోజు మేమేమీ చేయలేదు. కానీ ఈరోజు ఒకరోజు ఉదయం పెడితే ఈరోజు ఇప్పుడు ఇప్పించేయడానికి సిద్ధమయ్యాడంటే ఏ విధంగా భరించలేకపోతున్నాడో ప్రతిపక్ష నాయకులు ఫోటోలు చూసినా, ప్రతిపక్షాలు వడీలు చూసినా, ఫ్లెక్సీలు చూసినా భరించలేకపోతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు ఈ విధంగా వ్యవహరించడాన్ని అధికార పార్టీని అధికారాన్ని గుప్పుడులో పెట్టుకుని ఇక్కడ పోలీసులు వాళ్ళని రోడ్డు మీద నుంచో పెట్టాడు. మున్సిపల్